నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెంలోని వీసీఆర్ గెస్ట్ హౌస్ నందు బిఎల్ఓల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తమ బంధువే, తమకు చెల్లవుతుందన్నారు. అయితే మొట్టమొదట సోమిరెడ్డి కుటుంబంలో అడుగుపెట్టి పెళ్లి చేసుకుంది వాస్తవమే కదా, ఆ కుటుంబం మా కుటుంబమేనని, ఆయన దురదృష్టవశాత్తు చనిపోతే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అయ్యింది వాస్తవమే అన్నారు. అయితే నేనేదో దురుద్దేశంతో అనలేదని, ఉన్నది అన్నానని అన్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా గత ప్రభుత్వంలో తట్టెడు మట్టి వేయట్లేదని చెబుతుందని, అందుకు అభివృద్ధి గురించి చెప్పాను. దానికి మా చెల్లెలు ఊగిపోతూ మాట్లాడిందన్నారు. ఇలా ఆవేశంగా మాట్లాడితే ఎక్కడ హార్ట్అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందోనని దిగులుగా ఉందన్నారు. మాట్లాడినందుకు ఆమె ఊగిపోవడంతో పాటు వేరొకరి చేత ఉరై తురై కొడకా అంటూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో తిట్టించిందన్నారు. అయినా అవన్నీ నాకు ఆశీర్వాదాలుగా భావిస్తానన్నారు. రాజకీయాలకొచ్చిన తర్వాత 4 మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి కాని ఇలా ప్రతిదానికి విమర్శించడం సరికాదన్నారు. పదే పదే పర్సంటేజీల ప్రసన్న తట్టెడు మట్టి వేయలేదని విమర్శిస్తుంటే మాట్లాడాను, అందుకు నా ఇల్లు ధ్వంసం చేశారన్నారు. ఇటీవల మాట్లాడినందుకు రామతీర్థంలో నాపై దాడికి సైతం ఎక్కించారని, పోలీసువారు మీరు అక్కడికి వెళ్లకుండా ఉండాలని చెప్పారన్నారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది డబ్బున్నవాళ్లు ఉన్నారని, వైఎస్ జగన్ అనుకుంటే ఎంతో మందికి అవకాశం వస్తుందని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఇచ్చిన అవకాశం వల్లే ఎంపీ వేమిరెడ్డి ఎంపీగా గెలుపొందారని, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్గా సైతం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇచ్చారన్నారు. కానీ అలాంటివి మరిచి టీడీపీలో ఏదో ఎన్టీ రామారావు నుంచి ఉన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. జిల్లాలో 10 మంది ఉన్నా 10 మంది జగన్మోహన్ రెడ్డి కోసం పులుల్లా పనిచేస్తామన్నారు. అవసరమైతే రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతాం తప్ప నేను ప్రసన్నకుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇంకా ప్రజల మీద ఆధారపడేటువంటి పరిస్థితిని పక్కన పెట్టి ఓట్లు ఏ విధంగా కొలగొట్టడానికి, ఏ విధంగా దొంగ పద్ధతులు, దొడ్డుదారులు, అడదారులు అనేటువంటి వెతుక్కోవాలనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, చంద్రబాబు నైజం అని. అందుకని చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా మనకు సానుభూతి పనులు, మనకు అనుకూలమైనటువంటి ఓట్లు తొలగించి తెలుగుదేశం పార్టీ తరఫున దొంగ ఓట్లు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన మనల్ని చూపించాం. రుక్మిణి కళ్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు బాబోతం అంతా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, రాజ్యాంగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, రాజ్యాంగం పట్ల గౌరవంగా మెలగాల్సినటువంటి వ్యక్తి ఒక్కొక్కరి పేరుతో 7 ఓట్లు 8 ఓట్లు తెచ్చుకొని దొంగోట్లు వాళ్ళందరినీ బస్సుల్లో తీసుకొచ్చి పొరుగులో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం నుంచి ఓట్లు వేయించుకుని పంపించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తితో మనం పోరాడుతున్నాం. కాబట్టి తన నియోజకవర్గంలో గెలవలేక దొంగోట్ల మీద ఆధారపడ్డాడు. కాబట్టి అన్ని నియోజకవర్గాలు గెలిస్తే తప్ప తన ముఖ్యమంత్రి కాలేడు. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరంపర కొనసాగిస్తూ దొంగ ఓట్లు కొన్ని ఏదో ఒక విధంగా చేర్చండి, చేర్చైనా సరే గెలవండి. ఆ చేర్చి గెలవడానికి కావాల్సినటువంటి అధికారుల మద్దతు నేను ఇస్తాను మీకు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. మనకి సంబంధించిన మన సానుభూతి పరుడు ఓటు అర్హత కలిగినటువంటి వాడు ఒక్కటి కూడా పోవడానికి వీలు లేదు అనేటువంటిది గుర్తుంచుకోండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు తరఫున ఎవరన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దొంగ ఓట్లు ఉంటే ఒక్క దొంగ ఓటు కూడా లిస్టులో చేరడానికి వీలు లేదనేటువంటి 2 అంశాలు గుర్తుంచుకోండి. దానిలో భాగంగా మనకి అర్హత కలిగిన ఓటును తొలగించినా లేదు, చంద్రబాబు నాయుడుకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా దొంగ ఓటు చేర్చడానికి ప్రయత్నం చేసినా దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గుర్తించి ప్రసన్న దృష్టికి తీసుకురండి. నేను ప్రసన్న అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చొనైనా సరే ఒక్క దొంగలు కూడా చేర్చకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ ఒక్క ఓటు కూడా మనకు సంబంధించి అనుకూలమైనటువంటి ఒక్కరు కూడా తొలగిపోకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటిది. రేపు జరిగేటువంటి ప్రక్రియలో అందరి మీద సాధారణంగా ఉంటుంది, వీళ్ళేదో చెప్తారనేది కాకుండా 20 సంవత్సరాలు ఒకసారి జరిగేటువంటి ప్రక్రియ. 2002 తర్వాత 24 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ప్రక్రియ. అప్పుడు పుట్టనటువంటి వాడు, పుట్టి ఓటు లేనటువంటి వాడు అనేక మందికి ఈరోజు ఓటు హక్కు కల్పించేటువంటి సందర్భం. కాబట్టి ఎక్కడ కూడా ఆలోచన లేకుండా ఏదో జరిగిపోయిందిలే, మనకేదో ఒక విధంగా మన ఓటు ఎవరు తీస్తారులే, మన ఓట్లు తీరులేనటువంటి విధానం కాకుండా అవసరం అనుకుంటే ఎన్యూమరేషన్ ఫారంలు మీరే నింపి బాధ్యత తీసుకొని ప్రసన్నగా చెప్పినట్టుగా 14వ తేదీ వరకు మీరు దాని మీద నిమగ్నమై ఉండండి అని చెప్పి కోరడానికే
ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఓట్లకు సంబంధించి మార్పులు చేర్పుల విషయంలో నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు చెప్పిన వాళ్ళనే బూత్ లెవెల్ ఏజెంట్స్ గా నియమించడం జరిగింది. బిఎల్ఎస్ పెట్టేశాం కదా, మనకేముందులే వాళ్ళే చూసుకుంటారు అని అంటే ప్రమాదంలో పడిపోతాం. మీరందరూ కూడా రోజు వాళ్ళతో సమావేశం కావడం, ఎన్ని చేర్పించారో, ఏ విధంగా జరుగుతుందని పరిశీలించాల్సిన బాధ్యత నాయకులందరి మీద ఉంది. ఇకపోతే సోమవారం బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో స్థానిక శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ ఏదో ఒక కార్యక్రమానికి అటెండ్ అయి పెనుబల్లి గ్రామంలో గతంలో ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు అని మాట్లాడారు. దానికి సంబంధించి బుధవారం బుచ్చిరెడ్డిపాళెం హెడ్ క్వార్టర్స్ లో సేనన్న ఇంట్లో బిఎల్ఎస్ మీటింగ్ లో ప్రెస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడాను? గత ప్రభుత్వంలో ఒక తట్ట మట్టి కూడా వేయలేదు అని అంటే దాదాపు 7,50,00,000 పనులు మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ గ్రామానికి చేశాం. ఆ ఫోటోస్ అన్ని కూడా చూపించాను. చూపించిన తర్వాత సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అని మాట్లాడాను. దానికి ఏదో నా చెల్లెలకి కోపం వచ్చినట్టుంది. మా మేనత్త కోడలు, మా మేనత్త కొడుకు హర్షవర్ధన్ పెళ్లి చేసుకున్నాడు. సోమిరెడ్డి కుటుంబంలో కోడలు నాకు చెల్లెలు వరుస అవుతుంది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.